సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎంత చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ వైకుంఠనాథుని వెంకటేశ్వర స్వామి లీలలు ఎన్నిసార్లు వినాలన్నా వింటూనే ఉంటుంటాం. సో స్వామివారి గురించి తెలుసుకునేందుకు మనమైతే వచ్చేసాం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వీంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యానికి అయితే వచ్చేసాం. సో మన ముందు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు. సో ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రత్యేకంగా శనివారం నాడే స్వామివారి దర్శనం చేసుకోవాలని కుతూహలపడుతుంటారు. శనివారం నాడు స్వామి భాగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెళ్తుంటుంటారు. సో ఏంటి శనివారానికి స్వామివారికి ఉన్న మధ్య బంధం ఏంటో కూడా ఒకసారి అడుగుదాం. పంతులు గారు నమస్తే అండి. ప్రతి ఒక్క భక్తుడు శనివారం అనేసరికి ఇంకా వెంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తొస్తారు. సో శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న బంధం ఏంటండి? శ్రీయకాంతాయ కళ్యాణధే అనుదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరే రమయ రమమనాయ వెంకటేశాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. దత్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు ధనుర్మాసంలో అత్యంత ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో ముక్కోటి దేవతలకు కూడా దర్శనమిచ్చి అలాగే భక్తులకు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పూర్వకాలంలో మొట్టమొదటగా ఈ ఉత్తరద్వార దర్శనం అనేది శ్రీరంగంలో మాత్రమే జరిగేది. కాలక్రమేణా చాలామంది కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నారని చెప్పేసి ప్రతి వైష్ణవ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార ఏర్పడడం జరిగింది. అయితే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇష్టమంటే స్వామివారు పుష్కరిణి వైకుంఠం నుంచి మొట్టమొదటగా భూమిపై కాలు పెట్టి స్వామివారి కొండ మీద మొట్టమొదటి కనుగొన్న రోజు శనివారం. అలాగే శనివారం నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో, వెంకటేశ్వరం పూజిస్తారో వారికి ఎటువంటి కూడా నీలబందులు కలగకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి శని భగవానుడు విష్ణుమూర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం. అలాగే స్వామివారు ప్రతి శనివారం కూడా విశేషమైన అలంకారంతో స్వామిని అలంకరించడం జరుగుతుంది. కొన్ని కోట్ల మంది కూడా ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎలా అయితే మనం వైకుంఠ ద్వారం ఉత్తరద్వారం అనుకుంటా దర్శనం చేసుకొని మనం స్వామి దర్శనం చేసుకుంటామో ఈరోజు ఎటువంటి మనం చేసినటువంటి తెలియజేసిన పాపాలు మొత్తం కూడా హరించుకుపోయి మనకు వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పేసి ఒక ప్రీతి. పూర్వం శ్రీ విష్ణుమూర్తి నుంచి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు విభజించారు. వాళ్ళ ఒకడు మధువు, కైటబుడు. ఈ ఇద్దరు కూడా విష్ణుమూర్తితో 4 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత స్వామి మాకు ఏదైనా వరం మనం కాలువలు కోరుకోమంటే వాళ్ళందరూ మధువు, కైటబు కూడా స్వామి ఏ రోజైతే మేము మీతో యుద్ధంలో ఓడిపోతామో ఆ రోజున మాకు ప్రీతికరమైన రోజుగా మాకు ఇది చేయమని చెప్పేసి విష్ణుమూర్తిని ఆ మధువు, కైటబుడు కోరుకుంటారు. ఆ కోరుకున్న రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మధువుకి, కైటబు కూడా విష్ణుమూర్తి ఉత్తరద్వారం గుండా స్వామి వాళ్ళిద్దరిని రాక్షసులిద్దరిని కూడా వైకుంఠాన్ని తీసుకెళ్లి వాళ్ళిద్దరికి దర్శనం కల్పించారు. కాబట్టి అందుకే ప్రతి సంవత్సరం మనలోటి ఈ మధువు, కైటబుడు అనేటువంటి రాక్షసులు అనేటువంటివి ఉంటాయి. మనకి కోపాలు కానీ లేదంటే చిన్న చిన్న చిరాకులు లాంటివి కానీ తెలియజేసిన చిన్న చిన్న పాపాలు ఉంటాయి. వారింటిని కూడా హరించుకుపోయి ఈ వైకుంఠ ద్వారం గుండా వచ్చి స్వామిని దర్శించుకుంటే మనలోకి ఈ ప్రీతికరమైన రోజున మనం చేసేటువంటి పుణ్య ఫలాలు మనకు దక్కుతాయని చెప్పేసి ప్రీతికరమైనది. ప్రతి నెలలో కూడా ఏకాదశి అనేది వస్తుంటుంది. కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఉపవాసాలు ఉంటుంటారు. ఈ ఏకాదశే కాదు ద్వాదశిని కూడా చాలా నిష్ఠగా చేస్తుంటుంటారు. సో ప్రతి ఏకాదశితో పోల్చుకుంటే ఈ ముక్కోటి ఏకాదశిని ఎందుకు ఉపవాసం ఉండాలి? ప్రతి ఏకాదశి అంటే సంవత్సరానికి వచ్చేసి మనకు 24 ఏకాదశులు ఉంటాయి. 12 శుక్ల ఏకాదశులు, 12 కృష్ణ ఏకాదశులు. ప్రతి శుక్ల ఏకాదశి రోజు స్వామివారికి ఎంత ప్రీతికరమైనదో అలాగే కృష్ణ ఏకాదశి కూడా స్వామి ప్రీతికరమైనది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధర్మాసం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి శుక్ల ఏకాదశి రోజున ఈ వైకుంఠ ఏకాదశి అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున చాలా మంది కూడా బియ్యం అనేది ముట్టుకోకుండా ప్రసాదం
నూకతోనో లేదంటే రవ్వతోనో ప్రసాదం చేసుకొని భుజిస్తూ ఉంటారు. ఉపవాసం చేస్తారు. ఉపవాసం అనేది ఎందుకంటే మనలోని కొన్ని కోరికల్ని మనం నియంత్రణ చేసుకోవడం కోసం అని చెప్పేసి చాలామంది ఇవి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి కన్నా ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకంటే స్వామివారు ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనమిస్తారు. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు పాలకడలో నిద్రిస్తారు. దాన్ని శయన ఏకాదశి అంటారు. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేచి ఆ కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వరకు ప్రతి 33 కోట్ల మంది దేవతలందరికీ దర్శనం ఇచ్చిన తర్వాత ఇవాళ రోజున మధువు ఖైదుబుకి దర్శనం ఇచ్చి ఆ తర్వాత భక్తులందరికీ మనం ఈ స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం చేసి స్వామిని నిష్టగా పూజించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకుంటా అని చెప్పేసి విష్ణుమూర్తి యొక్క అభయం ఇవ్వడం జరిగింది. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటుంటారు. కొంతమందికి అవకాశం ఉండొచ్చు, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు. అంటే కొన్ని ఏరియాస్లో బిజీ షెడ్యూల్ అవ్వచ్చు, లేదంటే కొన్ని చోట్ల ఉద్యోగాలు చేసే చోట టెంపుల్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోవచ్చు. సో అలాంటి వారు స్వామివారి భాగ్యం కలగాలంటే గుడికి వెళ్ళలేని వారు, అలాగే ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారి కోసం రెమెడీ. అలాంటి వారికి ఏంటంటే పూర్వం మనకు వినాయక చవితి చేసే కథలో ఒక చిన్నది ఉందన్నమాట. పరమశివుడు అంటారంటే ఎవరైతే ఈ యొక్క ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి ముక్కోటి దేవతలందరి దర్శనం చేసుకున్న పుణ్యం దక్కుతుందని చెప్పేసి పరమేశ్వరుడు వినాయకుడికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున దర్శనం చేసుకోలేరు, లేదా ఏదైనా చిన్న పనుల వల్ల కానీ, లేదంటే ఉద్యోగాల వల్ల కానీ, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, ప్రయాణాల వల్ల కానీ స్వామి దర్శనం చేసుకోలేరు, వాళ్ళు మనసులో ఓ నమో నారాయణాయ, ఓ నమో భగవతే వెంకటేశాయ, ఓ నమో భగవతే వాసుదేవయ అనేసి శ్రీ మహావిష్ణువుని 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించుకుంటే స్వామి దర్శనం చేసుకున్న ఫలితం తగ్గుతుందని చెప్పేసి చిన్న ప్రీతి. ఎప్పుడుతో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. అంటే ఒక అవగాహన వచ్చిందనే చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా తిరుపతి స్వామివారి దర్శనంకి వెళ్ళి నిజంగా అంటే అది అలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అనిపించేది. సో ఏంటి భక్తుల్లోని భయం అనేది ఏర్పడడం వల్ల స్వామి వద్దకు వస్తున్నారా, లేదు భక్తితోట, ఏంటి అంటే ఎలా తెలుసుకోవాలి? స్వామివారిని భయంతో కాదండి, అందరూ కూడా భక్తితో దర్శనం చేసుకోవడం ప్రయత్నిస్తున్నారు. చాలా మందికి ఏంటంటే దర్శనం చేసుకోవడానికి అవకాశం లేక ఇది చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా మంది ప్రతి ఒక్కరు దర్శనం అవ్వడం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యాస్ చూశారు కదా, శ్రీదేవి భూదేవి సమేత అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత భక్తులకి ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా పంతులు గారు అయితే చక్కగా చెప్పారు. నిజంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారాలన్నీ తెరిచి ఉంటాయి కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు నశించి శుభాలు కలుగుతాయని అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.